హాయ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. చింతకాయ రోటి పచ్చడి అండి. ఈ చింతకాయ తొక్కును పూర్వము ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేది. రాను రాను రోజులలో ఈ తొక్కు అనేది చాలా తక్కువైపోయిందండి. చింతకాయ చింతకాయ తొక్కుకు కావలసినవి చింతకాయలు, పసుపు, మెంతులు, ఉప్పు, ఈ నాలుగిటిని వేసి దంచుకోవాలండి. ఇవి 7 సార్లు ఈ చింతకాయ తొక్కును మనము దంచుకోవాలి. ఈ చింతకాయలను వారానికి ఒకసారి చొప్పున దంచుకుంటూ ఉంటే 7వ సారి దంచినప్పుడు చింతకాయ తొక్కు అనేది రెడీ అయిపోతుంది. దీన్ని మనము సంవత్సరాల కొద్దీ నిల్వ ఉంచుకోవచ్చు. మనకు కావలసిన సమయం అప్పుడు వాటిని సరిపడినంత తీసుకొని మనము వాడుకోవచ్చు. జీర్ణాశయానికి, మోకాల నొప్పులకు చింతకాయ తొక్కు అనేది ఎంతో మేలు చేస్తుంది. ఇది వీటికే కాకుండా మన బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవానికి కూడా మంచిని చేకూరుస్తుందండి. కాబట్టి మనము కనీసము నెలకు ఒకసారైనా చింతకాయ తొక్కును తింటే మన ఆరోగ్యము బాగుంటుంది. ఇప్పుడు రాబోతున్న రోజులలో మనము చింతకాయలు, మామిడికాయలు, ఉసిరికాయలు, నిమ్మకాయలు వీటన్నిటిని తక్కువ చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి మన శరీరంలో అనేక మార్పులకు లోనైపోతున్నాం. మనకు సి విటమిన్ లోపము రాకుండా ఉండాలంటే చింతకాయలు, ఉసిరికాయలను, మామిడికాయలను, అదేవిధంగా ఆరెంజ్ తీసుకుంటూ ఉంటే మనకు సి విటమిన్ పుష్కలంగా అందుతుంది. దీని ద్వారా మన చర్మము కాంతివంతంగాను మార్పు చెందుతుంది. వీటన్నిటినీ మనం తీసుకోకపోతే త్వరగా ముసలిబారిపోతామండి. కాబట్టి నెలకొకసారి, వారానికి 2 సార్లు చొప్పున మనము ఇటువంటి పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. ఈ నిల్వ చట్నీలను మనం వాడటం వల్ల మనకు ఆర్థికంగాను, ఆరోగ్యంగాను చాలా మంచిదండి. మేము మా చిన్నగున్నప్పుడు మా ఊర్లో చింతకాయ తొక్కు పెద్ద రోలు ఉన్న దగ్గరికి వచ్చి దంచుకునేవారు. చాలా సరదాగా ఒకరికొకరు హెల్ప్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు రోజులలో ఎవరిది వాళ్ళే దంచుకొని ఎవరి కష్టం వాళ్ళే కదండి. అప్పట్లో ఒకరికొకరు కలిసి ఉండటం అనేది చాలా బాగా జరిగేది. ఇప్పట్లో ఎవరి కుటుంబం వాళ్ళే ఉండిపోతున్నారు. కాబట్టి నాకు తెలిసినవి ఇవి మాత్రమే, తెలియనివి ఇంకెన్నో ఉన్నాయి. దీని ఉపయోగాలను ఇంకా ముసలి వాళ్ళని అడిగి కనుక్కొని మిగతా వీడియోల్లో తెలియజేస్తానండి.
థ్యాంక్ యూ. మా వీడియోస్ చూసినందుకు, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. చింతకాయ తొక్కును నా కూతుర్లతో కలిసి చాలా హ్యాపీగా దంచేసానండి. ఈ వీడియో ద్వారా కొద్దిసేపైనా నేను నా కూతుర్లు ముచ్చట్లు చెప్పుకున్నాము. నచ్చిన దానికి చూసారా ఎంత బాగా చేసిందో.